ఇవాళ బీహార్ బెంగాల్లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో 7,200 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారు. 4 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు ప్రధాని. బెంగాల్ దుర్గాపూర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. చమురు, సహజ వాయువు, ఇంధనం, రహదారులు, రైల్వేలు సహా పలు ప్రాజెక్టులకు ప్రారంభించబోతున్నారు మోదీ. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొల్లాపూర్ మండలం జడప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు రేవంత్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీడీపీ ఎంపీలతో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 39,473 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగాల కల్పన చేయనుంది. పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమన్నారు హోంమంత్రి అనిత. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. గత పరిపాలనలో అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. గత ప్రభుత్వంలో ఇంట్లో నుంచి బయటకొస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని గుర్తు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు రామచంద్రరావు. మెదక్ ఏడుపాయల దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వివిధ సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగులతో సమావేశం కానున్నారు బీజేపీ చీఫ్. ఏపీలో మామిడి రైతుల కోసం 260 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఏపీలో తోతాపురి మామిడికి కిలో 4 రూపాయల సబ్సిడీ ఇవ్వనుంది. 6.5 లక్షల టన్నుల మామిడి సేకరణకు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మామిడి రైతుల ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. మాజీ ఎన్సీ మురళీధర్ రావుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. నివాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. వారం పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన సమయంలో భారీగా ఆస్తులు సంపాదించారు మురళీధర్ రావు. తనిఖీల్లో బినామీల పేర్లతో 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. హెచ్సీఏ కేసులో 5 నిందితుల్ని సిఐడి కస్టడీకి తీసుకుంది. 2వ రోజు నిందితుల్ని విచారించనున్నారు సిఐడి అధికారులు. 6 రోజుల పాటు సిఐడి ఆఫీసులోనే జగన్మోహన్ రావు ఉండనున్నారు. గత హెచ్సీఏ ఎన్నికల్లో పరిణామాలపై సిఐడి విచారణ చేపట్టింది. హెచ్సీఏ క్లబ్ లో అవకతవకలపై ఆరా తీయనుంది సిఐడి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ అయ్యారు బండి సంజయ్. తన ఫోన్ ట్యాప్ చేశారని గతంలోనే చెప్పారు బండి సంజయ్. గత ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ప్రజాప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాదాపు 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సొంతమన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు మంత్రి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త స్వీకరించే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పాతబస్తీ మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చెత్త తీసుకువెళ్లే వాహనాల్ని తనిఖీలు చేయగా ప్రతి డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పలువురిపై కేసులు కూడా పెట్టారు. విశాఖలో నకిలీ డాక్యుమెంట్లతో భూదందాకు తెరలేపారు. అదే డాక్యుమెంట్లతో భూముల అమ్మకాలు జరుపుతున్నారు. పీఎం పాలెం పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దుబాయ్ శ్రీను సహా 2 అరెస్ట్ చేశారు పోలీసులు. ఇకపై ఎవరైనా స్థలం కొనే ముందు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. భారత నావికాదళ అమ్ముల పొదిలో మరొక అస్త్రం చేరనుంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ నౌక నిస్తార్ తన సేవలను ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. విశాఖ నావల్ డాక్యార్డ్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ హాజరవుతున్నారు. నిస్తార్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి. భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో హరిబౌలి అక్కన్న మాదన మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఊరేగింపుగా వెళ్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూట్యూబర్ పూల చొక్కా నవీన్ పై హైదరాబాద్ ఫిలిం నగర్ లో కేసు నమోదైంది. సినిమా రివ్యూపై బేరసారాలకు పాల్పడ్డాడు నవీన్. నిర్మాత ఒప్పుకోకపోవడంతో నెగిటివ్ గా రాస్తా అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ నిర్మాత. కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు. నిన్న నవీన్ ని స్టేషన్ కు పిలిచి విచారించారు. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీస్ కూడా ఇచ్చారు. విశాఖ కార్పొరేట్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు
నోటీసులపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించారు. నోటీసులపై ఖచ్చితంగా సమాధానం ఇస్తామన్నారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ కార్పొరేటర్లు తమకు మద్దతిచ్చారన్నారు. వైసీపీ కార్పొరేటర్లకు నోటీసులు పంపే వరకు వెళ్లరని చెప్పారు. మిగిలిన కార్పొరేటర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి 33 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వాహన తనిఖీలో భాగంగా బైక్ పై పారిపోతున్న ప్రేమికులను గుర్తించిన పోలీసులు వారికి దగ్గరుండి పెళ్లి చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగింది ఘటన. కేవీపల్లి మహల్ మండలం రాజుపల్లికి చెందిన వంశీ, నందిని ప్రేమించుకున్నారు. ప్రేమికులు ఇద్దరు ఇంటి నుంచి బైక్ పై పారిపోతూ రొంపిచెర్ల పోలీసులకు చిక్కారు. తాము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. దీంతో పోలీసులు వారికి పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసి రక్షణ కల్పించారు. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని గండి మైసమ్మలోని ఇళ్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ సిబ్బందితో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 3 పాత నిందితుల్ని అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని బైకులు, 3 ఆటోలు, 2 కార్లతో పాటు 155 బాటిళ్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 600 వాహనాలకు చెక్ చేసి ₹1,00,000 ఫైన్ వేశారు. 42 కేసులు నమోదు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు, గ్యాలరీల స్పిల్వేను పరిశీలించారు ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరావు. ఇటీవల ప్రాజెక్టు నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. తర్వాత స్థానిక ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని కాలువల నిర్వహణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. నాగార్జున సాగర్ డ్యాం భద్రత విషయంలో మరోసారి కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పెట్రోల్ బంక్ లో ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని బైక్ తగలబడింది. పెట్రోల్ పోస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇవాళ తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు వర్ష సూచన చేశారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇవాటి నుంచి ఈ నెల 24 వరకు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది. ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు, అలానే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి ₹1,580 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹93,130 చేరింది. కిలో వెండి ధర ₹1,14,400 పలుకుతోంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు అర్చకులు. భారత క్రికెటర్ రజత్ పాటీదార్ మహాశివుడిని దర్శించుకుని భస్మహారతిలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మహాకాళేశ్వరుని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు భక్తులు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. 2008 సంవత్సరంలో గురుగ్రామ్లోని సికోపూర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. బీహార్లో గెలిచేందుకు జేడీయూ, బీజేపీ కూటమి ఎన్నో కుట్రలు పన్నుతోందని ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఓటరు జాబితా సవరణ పేరిట అసలైన ఓట్లను ఎరివేస్తున్నారని విమర్శించారు. ఎన్ని డ్రామాలాడినా ఆర్జేడీ గెలుపునెవరూ ఆపలేరన్నారు. బాలసోర్ ఘటనకి నిరసనగా ఒడిశా బంద్ నిర్వహించాయి ప్రతిపక్షాలు. రాస్తా రోకో, రైలు రోకోలు చేపట్టారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. ఎక్కడికక్కడ రైళ్లను ఆపేశారు వామపక్ష నేతలు. సీఎం మోహన్ చరణ్ మాంజీ వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు గట్టి షాక్ ఇచ్చింది కోర్టు. 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు కాఫీ ఫోసా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 2 నిందితులకు కూడా ఇదే శిక్ష విధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో 2 ఎమ్మెల్యేల అనుచరుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్, శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే జితేంద్ర ఆహ్వాద్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. అమెరికా పౌరసత్వం కలిగిన తమ బంధువుల చిన్నారిని దత్తత తీసుకుంటామని ప్రయత్నించిన దంపతులకు చుక్కెదురైంది. ఆ చిన్నారిని దత్తత తీసుకునే ప్రాథమిక హక్కు భారతీయులకు లేదు అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. 2 రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు ఆ సంస్థ ప్రకటించింది. సైనికులను తరలిస్తున్న ఒక బస్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2వ రౌండ్లో భారత జోడీకి నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన లియాంగ్ వీ కింగ్, వాంగ్ చాంగ్ చేతిలో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఓడిపోయారు.